గాయస్ ముంబై గెలిచిన ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారానే గెలిచింది అంటారు. ఈ వీడియో చూడండి. ముంబై బ్యాట్స్మెన్ డైరెక్ట్ అవుట్ అయితే కూడా సో అంపైర్ అయితే నాట్అవుట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే పిచ్చింగ్ అవుట్ సైడ్ బాల్ అంటాడు. సో ఇగో రెండోది ముంబై బౌలర్ బౌలింగ్ ఏకన్నా ముందే అవుట్ ఇచ్చేస్తాడు అపోజిట్ బ్యాట్స్మెన్కి. ఇక మూడోది ముంబై బ్యాట్మెన్ కొట్టినప్పుడు మంచి క్యాచ్ పట్టుకుంటాడు జీటీ అయినా. సో డైరెక్ట్ అంత మంచి క్యాచ్ను కూడా చెకింగ్ చేసి నాట్అవుట్ ఇస్తాడు. ఇక ముంబై వాళ్ళు ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు. ముంబై వాళ్ళు ఫీల్డింగ్ చేసేటప్పుడు టుప్ప క్యాచ్ పట్టుకుంటే కూడా అవుట్ ఇచ్చేస్తాడు. మంచి చెకింగ్ చేయడు, దానికి చెకింగ్ చేయడు, ఏం చేయడు. టుప్ప క్యాచ్ పడితే కూడా అవుట్ ఇచ్చేస్తాడు. ఇది చూడండి, ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేస్తాడు చెన్నై వాళ్ళు. అప్పీల్ చేస్తే బ్యాట్కి తగిలింది, ఎడ్జ్ తగిలింది, డైరెక్ట్ బ్యాట్ తగలదు, ఏం లేదు, డైరెక్ట్ ఎడ్జ్ తగిలిందని నాట్అవుట్ ఇస్తాడు. సో ఇట్లాంటి ముంబై ఎంత ఫిక్సింగ్ ద్వారా గెలిచింది, ప్లేయర్లను కొనేస్తున్నది అని అంటున్నారు. అవునా కాదా మీరే చెప్పండి.